హాయ్ అండి, అందరూ బాగున్నారా? చూస్తున్నారు ఇవేంటో పెసలు. ఇవాళ మనం పెసలతో పెసరట్టు వేసేద్దాం. పెసలు నానబెట్టకుండా ఏమి పెసరట్టు వేస్తుంది ఏమిటా అని చూస్తున్నారా? రాత్రిపూట పెసలు నానబెట్టలేదు, ఇవాళ పెసరట్టు వేసుకోలేకపోయామని బాధపడమాకండి. మీ గురించే వీడియోలో చూపించినట్టుగా పచ్చి పెసలు కడిగి వెంటనే మిక్సీలో వేసేయండి. వేసి పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం, కొంచెం గల్లుప్పు వేసి వాటర్ వేసి బాగా పెసరట్లాగా అదే మనం వేసుకునే విధంగా రుబ్బేయండి. మీలో ఎంతమందికి తెలుసు ఈ రెసిపీ? రాత్రిపూట పెసలు నానబెట్టుకోవడమే తెలుసు. ఈ రెసిపీ ఎంతమందికి తెలిస్తే కనుక కామెంట్ చేయండి. మనమైతే రాత్రిపూట వేసుకున్న పెసలతో కొంచెం బియ్యం నానబెట్టుకొని వేసుకుంటాం, అంటే విరిగిపోకుండా పెసరట్లో ఆ గుణం ఉంటుందన్నమాట, విరిగిపోయే గుణం. దీంట్లో అయితే ఆ బాధ ఉండదు, చక్కగా చాలా బాగా వస్తుంది. మిగిలిపోతే కనుక మనం ఆ పిండిని కొంచెం స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తెల్లారి కూడా వేసుకుంటే బాగుంటుంది, ఏమి విరగదు. అదే ఆ నానబెట్టుకున్న పెసలతో అయితే పిండి విరిగిపోయి మనకి ముక్కలు ముక్కలుగా ఎక్కువగా వస్తుంటుంది నాకు తెలిసినంతవరకు. మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలిస్తే కనుక కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. దీనికి ఉప్మా అయితే కాంబినేషను అల్లం పచ్చడి. మా నాన్నగారికి ఉప్మా ఉంటే చాలా ఇష్టం. మా నాయనమ్మది వచ్చిందనమాట మా నాన్నగారికి. మా అబ్బాయి ఉంటే దీంతో పాటు ఉప్మా కూడా చేసేదాన్ని. మేమైతే ఓన్లీ పెసరట్టు, పల్లీ చట్నీ, కొత్తిమీర చట్నీతో సరిపెట్టేసుకుంటున్నాం. వాడుంటే అల్లం పచ్చడి కూడా చేసేదాన్ని. చూడండి పెసరట్టు. మీలో కనుక ఎవరికైనా ఈ విధమైన రెసిపీ తెలిస్తే కనుక మీరు కామెంట్ చేయండి. ఒక్కసారి ట్రై చేయండి, ఈ విధంగా ట్రై చేసి చూడండి. దీనికి సమయం కూడా చక్కగా ఎక్కువగా పట్టదు, నానబెట్టాల్సిన పని లేదు. రెడీమేడ్ పెసరట్టు మీకోసమే.